హాయ్ అందరికీ. ఎవరైనా జూన్ 26వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఇండియా నుంచి కువైట్ రావడానికి ఫ్లైట్ టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది మీకు లైవ్లోనే చూపిస్తాను. హైదరాబాద్ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ ఈ 3 ఎయిర్పోర్ట్ల నుంచి ఫ్లైట్ టికెట్ రేట్లు ఎంత ఉన్నాయి, ఏ ఫ్లైట్కి ఎంత రేట్ ఉన్నదనేది మీకు లైవ్లోనే చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. జూన్ 26వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు చూద్దాం. మనము ఇండియా నుంచి రావడానికి హైదరాబాద్ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ ఫ్లైట్ టికెట్ రేట్లు ఎంత ఉన్నదనేది మీకు లైవ్లో చూపిస్తాను, చూసేయండి. మనకు జూన్ 26వ తేదీ కువైట్ ఎయిర్వేస్ అయితే చాలా తక్కువ ఉంది చూడండి. 32,376 రూపాయలు పడుతుంది అంతే. డైరెక్ట్ హైదరాబాద్ నుంచి కువైట్కి. అక్కడ వచ్చి 3:55 నిమిషాలకు హైదరాబాద్లో లేస్తుంది తెల్లారుజామున. ఈ కువైట్లో మార్నింగ్ 6:30కు దిగేస్తుంది. 32,000 చిల్లర పడుతుంది. లగేజ్ కూడా 46 కేజీలు తెచ్చుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్ 7 కేజీలు వస్తుంది. ఖత్తర్ ఎయిర్వేస్ ఉంది, 23,000 పడుతుంది. 9 గంటల 55 నిమిషాలు వెయిటింగ్ దోహాలో. 27 చూద్దాం, శనివారం. కువైట్ ఎయిర్వేస్ 32,000 పడుతుంది చూడండి. 27వ తేదీకి కూడా కువైట్ ఎయిర్వేస్ చాలా తక్కువ ఉంది. హైదరాబాద్ నుంచి కువైట్కి చాలా తక్కువ ఉంది. మంచి టయానికి పొద్దున్నే 6:30కి కువైట్లో దిగచ్చు. అక్కడ తెల్లారుజామున 3:55కి లేస్తుంది. ఉమన్ ఎయిర్వేస్ కూడా ఉంది, 37,000 పడుతుంది. ఇది ఉమన్ ఎయిర్వేస్. ఇది మస్కట్లో వచ్చి 1:15 నిమిషాలు వెయిటింగ్ ఉంటుంది అంతే ఉమన్ ఎయిర్వేస్. ఇది కూడా పర్లేదు, చూసుకోండి. దీంట్లో కూడా ఫుడ్ అన్నీ ఉంటాయి. ఫ్లై దుబాయ్ ఉంది, 27,000 పడుతుంది. 28,000 పడుతుంది. 9 గంటల 45 నిమిషాలు దుబాయ్లో వెయిటింగ్ ఉంది. ఇది ఉమన్ ఎయిర్వేసే బుక్ చేసుకోండి, లేదా కువైట్ ఎయిర్వేస్ బుక్ చేసుకోండి. 27వ తేదీకి తక్కువలోనే వస్తుంది టికెట్. ఓకే, ఇంకా తర్వాత 28 ఆదివారం జజీర్ ఎయిర్వేస్ ఉంది చూడండి. 28వ తేదీ ఆదివారం 20,000కే వస్తుంది టికెట్. 20,400 పడుతుంది చూడండి, చాలా తక్కువ. గల్ఫ్ ఏరియా ఉంది చూడండి, 16,000కే వస్తుంది. 28వ తేదీ ఆదివారం అయితే 16,000కే ఉంది గల్ఫ్ ఏరియా. ఇది వెయిటింగ్ వచ్చి బహ్రెయిన్లో 8 గంటల 45 నిమిషాలు ఉంది. వెయిటింగ్ చాలా ఎక్కువ ఉంది. కువైట్ ఎయిర్వేస్ వచ్చి 32,000 పడుతుంది. సేమ్ టైం ఇది తెల్లారుజామున 3:30కి లేస్తుంది. 6:30కి ఇక్కడ పొద్దున్నే దిగేస్తుంది. లేదా ఎయిర్ అరేబియా 21,000 పడుతుంది. ఇది వెయిటింగ్ 9 గంటల షార్జాలో, చాలా ఎక్కువ వెయిటింగ్. ఉమన్ ఎయిర్వేస్ 24,000 పడుతుంది. 8 గంటల 40 నిమిషాలు వెయిటింగ్. ఖత్తర్ ఎయిర్వేస్ 25,000 పడుతుంది. 9 గంటల 55 నిమిషాలు దోహాలో వెయిటింగ్ ఉంటుంది. ఫ్లై దుబాయ్ వచ్చి 28,600 పడుతుంది. 9 గంటల 45 నిమిషాలు వెయిటింగ్ చేయాలి. జజీరా ఎయిర్వేస్ 20,000. కువైట్ ఎయిర్వేస్ కావాలంటే 32,000. ఈ రెండింటిలో ఏదో ఒకటి బుక్ చేసుకోండి హైదరాబాద్ నుంచి. 29వ తేదీ చూద్దాం. ఉమన్ ఎయిర్వేస్ వచ్చి 24,000 పడుతుంది. 8 గంటల 40 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్ చేయాలి. మస్కట్ ఎయిర్పోర్ట్లో చాలా ఎక్కువ వెయిటింగ్ అనేది. గల్ఫ్ ఏరియా ఉంది 16,400కు. ఇది వెయిటింగ్ వచ్చి 8 గంటల 45 నిమిషాలు చేయాలి. కువైట్ ఎయిర్వేస్ 32,000. సేమ్ రేట్ ఉంది ప్రతిరోజు కూడా. కువైట్ ఎయిర్వేస్ ప్రతిరోజు ఉంది హైదరాబాద్ నుంచి ఫ్లైట్ అయితే కనుక ఇదే బుక్ చేసుకుంటే చాలా మంచిది. దీన్ని మించిన ఫ్లైట్ లేదు. ఇంకా 30వ తేదీ జూన్ ఉమన్ ఎయిర్వేస్ కూడా బాగుంటుంది. 24,000కే వస్తుంది. వెయిటింగ్ తక్కువ ఇచ్చాడు, 1:15 నిమిషాలు వెయిటింగ్. ఇది బుక్ చేసుకోండి, మంచిది. ఉమన్ ఎయిర్వేస్ కూడా. గల్ఫ్ ఏరియా వచ్చి 16,000 అయితే వెయిటింగ్ ఎక్కువ ఉంది. 8 గంటల 45 నిమిషాలు వెయిటింగ్ చేయాలి గల్ఫ్ ఏరియా. కువైట్ ఎయిర్వేస్ 32,000 ఉంది, సేమ్ 30వ తేదీకి కూడా. ఉమన్ ఎయిర్వేస్ వచ్చి 24,000, 1:15 నిమిషాలు వెయిటింగ్ మస్కట్లో. ఇది కూడా పర్లేదు. ఉమన్ ఎయిర్వేస్ కానీ కువైట్ ఎయిర్వేస్ కానీ బుక్ చేసుకోండి. ఇంకా తర్వాత 1వ తేదీ చూద్దాం. 1వ తేదీ జజీర్ ఎయిర్వేస్ ఉంది చూడండి. 12,000, 13,000కి వస్తుంది టికెట్. జజీర్ ఎయిర్వేస్ బుక్ చేసుకోండి చూడండి. జజీర్ ఎయిర్వేస్ 13,000కి వచ్చేస్తుంది. డైరెక్ట్ హైదరాబాద్ టు కువైట్. తెల్లారుజామున 2:30కి లేస్తుంది హైదరాబాద్లో. 4:50కి కువైట్లో దిగేస్తుంది తెల్లారుజామున. బాగుంటుంది ఫ్లైట్. ఏమంటే నీళ్లు కానీ ఫుడ్ కానీ ఏమి ఇవ్వరు జజీర్ ఎయిర్వేస్కు. 13,000కే వచ్చేస్తుంది టికెట్. బుక్ చేసుకోండి ఎవరైనా. 1వ తేదీ నుంచి ఇండిగో ఫ్లైట్ కూడా ఉంది. 18,071 రూపాయలు పడుతుంది హైదరాబాద్ నుంచి కువైట్కి. అక్కడ వచ్చి 7:55కి లేస్తుంది. 10:25కి కువైట్లో ల్యాండ్ అవుతుంది నైటు. ఇది కూడా తక్కువే ఉంది రేటు. దీంట్లో కూడా నీళ్లు కానీ ఏమీ ఇవ్వరు. దీనికంటే జజీర్ ఎయిర్వేసే బెస్ట్. గల్ఫ్ ఏరియా 16,000కే ఉంది చూడండి. ఏమంటే వెయిటింగ్ ఎక్కువ వద్దు. కువైట్ ఎయిర్వేస్ 32,000. కువైట్ ఎయిర్వేస్ కానీ, ఇండిగో కానీ, జజీర్ ఎయిర్వేస్ కానీ ఈ మూడింట్లో ఏదో ఒకటి బుక్ చేసుకోండి. 1వ తేదీ జూలై 1వ తేదీకి. 2వ తేదీ కూడా జజీర్ ఎయిర్వేస్ ఉంది. 13,000 పడుతుంది. లేదా ఇండిగో చేసుకోండి, 18,000కి వస్తుంది. ఇండిగో కంటే జజీరానే తక్కువ ఉంది కదా టికెట్. జజీరా చేసుకోవడమే బెస్ట్ కదా. కువైట్ ఎయిర్వేస్ అయితే 32,000 పడుతుంది. లేదా ఉమన్ ఎయిర్వేస్ అయితే 24,000 పడుతుంది. 1:10 నిమిషాలు వెయిటింగ్ ఉంటుంది మస్కట్లో. ఉమన్ ఎయిర్వేస్ కూడా బాగుంటుంది. ఉమన్ ఎయిర్వేస్ కువైట్ ఎయిర్వేస్లో మనకు ఫుడ్ అన్నీ ఉంటాయి, బాగుంటుంది. ఈ రెండింటిలో ఏది చేసుకున్నా కూడా. లేదంటే జజీర్ ఎయిర్వేస్ చేసుకోండి, 12,000కి వచ్చేస్తుంది జజీర్ ఎయిర్వేస్. ఇంకా తర్వాత 3వ తేదీ చూద్దాం. ఇండిగో ఉంది హైదరాబాద్ నుంచి కువైట్కి, 18,000 పడుతుంది. లేదా కువైట్ ఎయిర్వేస్ 32,000 పడుతుంది. ఎయిర్ ఇండియా కూడా ఉంది చూడండి. ఇదైతే బెంగళూరు నుంచి వస్తుంది. హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు కువైట్ వద్ద అవసరం లేదు.
రేటు కూడా ఎక్కువ పెట్టున్నాడు, అవసరం లేదు. 3వ తేదీ ఒకవేళ మీరు రావాలనుకుంటే కువైట్ ఎయిర్వేస్ కానీ ఇండికో కానీ ఈ రెండే మనకు డైరెక్ట్ ఫ్లైట్లు ఉన్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి బుక్ చేసుకోండి. ఇంకా 4వ తేదీ ఇండికో వచ్చి 17,000 ఉంది డైరెక్ట్ కువైట్ హైదరాబాద్ నుంచి. లేదా గల్ఫ్ ఏరియా 8 గంటల 40 నిమిషాలు వెయిటింగ్ అంట 17,000. అంత వెయిటింగ్ ఎవరు చేయలేరు. కువైట్ ఎయిర్వేస్ వచ్చి 32,000 పడుతుంది. తెల్లారుజాన 3:55కి హైదరాబాద్లో లేస్తే పొద్దున్నే 6:30 కువైట్లో దిగుతుంది. లేదా ఉమెన్ ఎయిర్వేస్ అయితే 24,000కి వస్తుంది. గంట 15 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్. ఇదేం పెద్ద విషయం కాదు వెయిటింగ్ అంటే, దిగి మళ్ళీ మనం బోర్డింగ్కి వెళ్ళిపోవడమే అంతే. ఏం అక్కడ వెయిటింగ్ చేయాల్సిన పని కూడా ఉండదు. గంట 15 నిమిషాలు అంటే ఏమంటే ఫ్లైట్ మారాలంతే. ఫ్లైట్ మారాక టైం సరిపోతుంది అంతే. మీరు ఒకవేళ 4వ తేదీ రావాలనుకుంటే కువైట్ ఎయిర్వేస్, ఉమెన్ ఎయిర్వేస్ ఈ రెండింటిలో ఏదో ఒకటి బుక్ చేసుకోండి 4వ తేదీకి. ఇంకా 5వ తేదీ చూద్దాం. 5వ తేదీ జెజిర్ ఎయిర్వేస్ ఉంది హైదరాబాద్ నుంచి 13,600కి వస్తుంది జెజిర్ ఎయిర్వేస్ అయితే. ఇండికో అయితే 17,500 ఉంది డైరెక్ట్. ఈ రెండు కూడా జెజిర్ ఎయిర్వేస్ ఇండికో ఫ్లైట్. కువైట్ ఎయిర్వేస్ ఉంది 32,200కి వస్తుంది. ఈ మూడింట్లో ఏదో ఒకటి చేసుకోండి 5వ తేదీకి. కువైట్ ఎయిర్వేస్ కానీ ఇండికో కానీ జెజిర్ ఎయిర్వేస్ కానీ ఈ మూడింట్లో ఏదో ఒకటి చేసుకోండి. చెన్నై నుంచి చూద్దాం. చెన్నై నుంచి అయితే కనుక కువైట్ ఎయిర్వేస్ 49,000 ఉంది. చెన్నై నుంచి ఎక్కువ ఉంది కువైట్ ఎయిర్వేస్. హైదరాబాద్ నుంచి 32,000కి వస్తే చెన్నై నుంచి 49,000కి ఉంది చూడండి కువైట్ ఎయిర్వేస్ డైరెక్ట్. 6:15కి లేస్తుంది సాయంత్రము, 9:15కి దిగేస్తుంది నైట్. వెయిటింగ్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఖత్తర్ ఎయిర్వేస్ 22,000కి వస్తుంది, 10 గంటల 15 నిమిషాలు వెయిటింగ్ ఉంది. ఎమిరేట్స్ ఉంది 28,000కి వస్తుంది, 8 గంటల వెయిటింగ్ ఉంది దుబాయ్లో. చెన్నై నుంచి మీరు ఒకవేళ 26వ తేదీ రావాలనుకుంటే మనకి ఇక్కడ తక్కువలో ఉండేది ఏదంటే ఎమిరేట్స్ ఒకటి ఉంది 29,000కు, 2.5 గంట వెయిటింగ్ దుబాయ్లో బుక్ చేసుకోండి. లేదా కువైట్ ఎయిర్వేస్ 49,300 అంటే 50,000 పడుతుంది. 27వ తేదీ చూద్దాం. చెన్నై నుంచి ఇతిహాద్ ఎయిర్వేస్ వచ్చి 30,000కే వస్తుంది, గంట 25 నిమిషాలు వెయిటింగు అబుదుబాయ్లో. జెజిర్ ఎయిర్వేస్ ఉంది 26,000కే వస్తుంది చూడండి. చెన్నైలో 1:40కి లేస్తుంది మార్నింగు, 4:20కి కువైట్లో దిగేస్తుంది మార్నింగ్. ఎమిరేట్స్ వచ్చి 28,000 చిల్లర పడుతుంది, 2.5 గంట వెయిటింగ్ దుబాయ్లో. ఎయిర్ అరేబియా ఉంది 20,000కి వస్తుంది, 9 గంటల 20 నిమిషాలు వెయిటింగు. మనకు 27వ తేదీ జెజిర్ ఎయిర్వేస్ 26,000కి వస్తుంది, లేదా ఇతిహాద్ ఎయిర్వేస్ 30,000కి వస్తుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసుకోండి. 28 వచ్చి 30,000 ఇతిహాద్ ఎయిర్వేస్, గంట 25 నిమిషాలు అబుదుబాయ్లో వెయిటింగ్ ఉంటుంది. కువైట్ ఎయిర్వేస్ ఉంది 49,000 చిల్లర పడుతుంది, ఇది రేట్ ఎక్కువ డైరెక్ట్ ఫ్లైటే. చెన్నై నుంచి కువైట్ ఎయిర్వేస్ ఎక్కువ ఉంది. హైదరాబాద్ నుంచి 32,000కి వస్తే ఇక్కడ 49,000కి ఉంది. 28 రావాలనుకుంటే కువైట్ ఎయిర్వేస్ కానీ ఇతిహాద్ ఎయిర్వేస్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి బుక్ చేసుకోవాలి చెన్నై నుంచి. 29కి కువైట్ ఎయిర్వేస్ వచ్చి 48,000కి ఉంది కువైట్ ఎయిర్వేస్. 29వ తేదీ సోమవారం 48,000 కువైట్ ఎయిర్వేస్ ఉంది. ఇవన్నీ వెయిటింగ్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఇతిహాద్ ఎయిర్వేస్ ఉంది చూడండి 28,000కి వస్తుంది, గంట 25 నిమిషాలు అబుదుబాయ్లో వెయిటింగ్. ఇంకా అన్నీ వెయిటింగ్ ఎక్కువే ఉన్నాయి. ఇది ఒకటి ఉంది చూడండి ఎమిరేట్స్ ఉంది 2 గంటల 35 నిమిషాలు దుబాయ్లో వెయిటింగు, 32,000కి వస్తుంది. ఇది కూడా బాగుంటుంది ఫ్లైట్. కువైట్ ఎయిర్వేస్ కంటే కూడా ఎమిరేట్స్ ఫ్లైట్ సూపర్ ఉంటుంది. ఫుడ్ గిడ్డు మందు గిందు అన్నీ ఇస్తారు, చాలా బాగుంటుంది చూడండి. 30వ తేదీ జెజిర్ ఎయిర్వేస్ ఉంది చూడండి 30వ తేదీ మంగళవారం 23,000కే వచ్చేస్తుంది. ఎయిర్ అరేబియా ఉంది 18,000కే వస్తుంది, 9.5 గంట వెయిటింగ్ అబుదుబాయ్లో. ఇండికో కూడా ఉంది చూడండి 19,000కే. లేదా ఇతిహాద్ ఎయిర్వేస్ 28,000కే ఉంది, గంట 50 నిమిషాలు అబుదుబాయ్లో వెయిటింగు. 30వ తేదీ రావాలనుకుంటే ఇతిహాద్ ఎయిర్వేస్ కానీ లేదా జెజిర్ ఎయిర్వేస్ కానీ 30వ తేదీ ఒకవేళ మీరు చెన్నై టు కువైట్ రావాలనుకుంటే. 1వ తేదీ చూద్దాం. 2 గంటల వెయిటింగ్ కూడా ఉంది చూడండి ఒకటి ఇతిహాద్ ఎయిర్వేస్. 2 ఫ్లైట్లు ఉన్నాయి సేమ్ డేట్కు, 17,858 రూపాయలు పడుతుంది, అంటే 18,000 చిల్లర పడుతుంది ఇతిహాద్ ఎయిర్వేస్. 2 గంటల వెయిటింగ్ అబుదుబాయ్లో చూడండి. లేదా కువైట్ ఎయిర్వేస్ కూడా ఉంది 1వ తేదీ 40,000 పడుతుంది చూడండి. ఇతిహాద్ ఎయిర్వేస్ కానీ కువైట్ ఎయిర్వేస్ కానీ బుక్ చేసుకోండి ఒకవేళ మీరు 1వ తేదీ రావాలనుకుంటే జూలై. 2వ తేదీ 19,500కే ఇతిహాద్ ఎయిర్వేస్ ఉంది. అబుదుబాయ్లో 2 గంటల వెయిటింగు. కువైట్ ఎయిర్వేస్ ఉంది 40,000. ఇండికో ఉంది కానీ ఇది హైదరాబాద్లో వెయిటింగ్ 4 గంటల 25 నిమిషాలు వెయిటింగ్ చేయాలంట హైదరాబాద్లో. చెన్నై టు హైదరాబాద్ నుంచి కువైట్ వస్తుంది, 22,000 పడుతుందంట. 3వ తేదీ ఫ్రైడే ఇతిహాద్ ఎయిర్వేస్ వచ్చి 20,000కే వస్తుంది, 2 గంటల వెయిటింగ్ అబుదుబాయ్లో. తర్వాత గల్ఫ్ ఏరియా ఉంది 16,700, 8 గంటల 15 నిమిషాల బహ్రెయిన్లో వెయిటింగ్. కువైట్ ఎయిర్వేస్ కూడా ఉంది 3వ తేదీ 40,000 పడుతుంది జూలై 3. ఇండికో ఉంది కానీ 4 గంటల 25 నిమిషాలు హైదరాబాద్ వెయిటింగ్ చేయాలా, 22,000 టికెట్. ఇండికో కానీ ఇతిహాద్ ఎయిర్వేస్ కానీ కువైట్ ఎయిర్వేస్ కానీ బుక్ చేసుకోండి ఒకవేళ 3వ తేదీ శుక్రవారానికి మీరు ఎవరైనా కువైట్ రావాలనుకుంటే చెన్నై మీదుగా. 4వ తేదీ ఇతిహాద్ ఎయిర్వేస్ 22,000 పడుతుంది, గంట 10 నిమిషాలు వెయిటింగ్ ఉంది. జెజిర్ ఎయిర్వేస్ కూడా ఉంది 4వ తేదీ
21,297 రూపాయలు. 21,500 అనుకోండి, 21,500 పడుతుంది డైరెక్ట్ జెజిర్ ఎయిర్వేస్. తెల్లారుజామున 1:40కి చెన్నైలో లేస్తుంది, తెల్లారుజామున 4:20కి కువైట్లో దిగుతుంది. శ్రీలంక ఎయిర్వేస్ కూడా ఉంది చూడండి. శ్రీలంకలో 6 గంటలు వెయిటింగ్ చేయాలి, 22,000 పడుతుంది. దీంట్లో కూడా ఫుడ్ అన్నీ బాగుంటాయి. ఇంకొచ్చి 5వ తేదీ చూద్దాం, జూలై 5. కువైట్ ఎయిర్వేస్ ఉంది, 40,000 పడుతుంది. ఇండికో ఉంది 22,000, 4:30 గంట హైదరాబాద్లో వెయిట్ చేయాలి. బెంగళూరు నుంచి చూద్దాం. కువైట్ ఎయిర్వేస్ ఉంది, 39,500 ఉంది. డైరెక్ట్ బెంగళూరు టు కువైట్ 3 గంటల 50 నిమిషాలకు లేస్తుంది తెల్లారుజామున. బెంగళూరులో 6:30కు కువైట్లో దిగుతుంది. నిన్న మా తమ్ముడు కూడా వచ్చాడు ఇదే ఫ్లైట్కు. 39,500 ఉంది. లేదా గల్ఫ్ ఏరియా అయితే 16,720 రూపాయలు పడుతుంది. 8 గంటల 55 నిమిషాలు వెయిటింగ్. బహ్రెయిన్లో చేయాలా, వెయిటింగ్ ఎక్కువ. బెంగళూరు నుంచి 26వ తేదీకి కువైట్ ఎయిర్వేస్ అయితే 39,000, గల్ఫ్ ఏరియా అయితే 16,000. ఈ రెండింటిలో ఏదో ఒకటి బుక్ చేసుకోండి, ఏమంటే గల్ఫ్ ఏరియా వెయిటింగ్ ఎక్కువ ఉంది. తర్వాత 27వ తేదీ చూద్దాం, శనివారం. ఇతిహాజ్ ఎయిర్వేస్ వచ్చి 24,000 ఉంది, గంట 15 నిమిషాలు వెయిటింగ్. ఎయిర్ అరేబియా 15,666 రూపాయలు, 9 గంటల 20 నిమిషాలు వెయిటింగ్ చేయాలి షార్జాలో. కువైట్ ఎయిర్వేస్ 39,000కి వస్తుంది చూడండి. మీరు ఎవరైనా శనివారం 27వ తేదీ రావాలనుకుంటే జూన్. 28 జెజిర్ ఎయిర్వేస్ ఉంది, డైరెక్ట్ ఫ్లైట్ 20,000 పడుతుంది బెంగళూరు నుంచి, 28వ తేదీ. లేదా ఇతిహాజ్ ఎయిర్వేస్ కావాలంటే 22,000 పడుతుంది, గంట 10 నిమిషాలు అబుదుబాయ్లో వెయిటింగ్. కువైట్ ఎయిర్వేస్ ఉంది 39,000కు, ఇది కావాలన్నా బుక్ చేసుకోండి 28వ తేదీకి. కువైట్ ఎయిర్వేస్ అయితే 39,000 పడుతుంది, డైరెక్ట్ వచ్చేయచ్చు బెంగళూరు నుంచి కువైట్కి. ఇంకా అది తప్పితే ఇంకా మిగతాటన్నీ వెయిటింగ్ ఎక్కువ, 6 గంటలు 7 గంటలు. ఇతిహాజ్ ఎయిర్వేస్ ఉంది చూడండి 29వ తేదీకి, గంట 10 నిమిషాలు వెయిటింగ్, 32,000 పడుతుంది. ఇంకా 1వ తేదీ జూలై చూద్దాం. ఇతిహాజ్ ఎయిర్వేస్ వచ్చి 19,000కి వస్తుంది, గంటన్నర వెయిటింగ్ అబుదుబాయ్లో. కువైట్ ఎయిర్వేస్ 33,000కి వచ్చేసింది 1వ తేదీ, ఎవరైనా బెంగళూరు నుంచి కువైట్ రావాలనుకుంటే. లేదా గల్ఫ్ ఏరియా అయితే 8 గంటల 55 నిమిషాలు వెయిటింగ్, బహ్రెయిన్లో 16,000 చిల్లర ఉంది. 2వ తేదీ ఇతిహాజ్ ఎయిర్వేస్ వచ్చి 20,000కే ఉంది, గంట 20 నిమిషాలు అబుదుబాయ్లో వెయిటింగ్. జెజిర్ ఎయిర్వేస్ కూడా ఉంది బెంగళూరు నుంచి, 14,500 డైరెక్ట్. లేదా ఉమన్ ఎయిర్వేస్ అయినా బుక్ చేసుకోండి, మస్కట్లో 2:30 గంట వెయిటింగ్. ఇది కూడా బాగుంటుంది ఫ్లైట్, 11,000 చిల్లరే పడుతుంది ఇది. 3వ తేదీ మనకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా ఉంది 3వ తేదీ నుంచి కువైట్కి బెంగళూరు నుంచి. 28,000 పెట్టిన టికెట్, 28,300 డైరెక్ట్ బెంగళూరు టు కువైట్. ఎవరైనా కావాలంటే బుక్ చేసుకోండి. ఇతిహాజ్ ఎయిర్వేస్ అయితే 17,500 పడుతుంది, గంట 30 నిమిషాలు వెయిటింగ్. 4వ తేదీ కువైట్ ఎయిర్వేస్ 33,000కు ఉంది. ఇండికో ఉంది కానీ హైదరాబాద్లో గంట 55 నిమిషాలు వెయిటింగ్, 20,000కి వస్తుంది టికెట్. బెంగళూరు నుంచి హైదరాబాద్ పోవాలా, హైదరాబాద్ నుంచి. ఇంకొచ్చి 5వ తేదీ ఉమన్ ఎయిర్వేస్ 26,000 పడుతుంది, 6 గంటల 55 నిమిషాలు వెయిటింగ్ మస్కట్లో. జెజిర్ ఎయిర్వేస్ ఉంది 17,000కే ఉంది, ఇది బెస్ట్ కదా. బెంగళూరు టు కువైట్ 17,000 చిల్లరకు వస్తుంది చూడండి, డైరెక్ట్ వచ్చేయచ్చు. లేదంటే ఇతిహాజ్ ఎయిర్వేస్ బుక్ చేసుకొని 17,500, గంటన్నర అబుదుబాయ్లో వెయిటింగ్. జెజిర్ ఎయిర్వేస్ బుక్ చేసుకోండి ఎవరైనా జూలై 5వ తేదీ రావాలనుకుంటే కువైట్కి 17,000 చిల్లరకే టికెట్ వస్తుంది. జూన్ 26వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు బెంగళూరు నుండి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ కువైట్ రావాలనుకుంటే ఏ ఫ్లైట్కి ఎంత ఉంది రేట్ అనేది మీకు క్లారిటీగా లైవ్లోనూ చూపించాను. మీరు ఎప్పుడు రావాలనుకుంటున్నారో, ఏ ఫ్లైట్కి రావాలనుకుంటున్నారో ఆ ఫ్లైట్కి మీరు టికెట్ అనేది బుక్ చేసుకోండి. ఎక్కడైనా ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి. నేను చెప్పిన రేటు కంటే ఒక 1,000-1,500 ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఛార్జెస్ అనేది 1,000 నుంచి 1,500 మీ దగ్గర ఎక్కువ తీసుకొని టికెట్ అయితే బుక్ చేసి ఇస్తారు. మీకు నచ్చిన ఫ్లైట్కి మీరు టికెట్ అయితే బుక్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.